ఎమ్మెల్సీ కవిత కస్టడీ పిటిషన్ పైన కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెల్లడించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు తీర్పు వెలువరించనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ప్రధాన సూత్రధారి అంటూ సీబీఐ తరపు లాయర్లు వాదనలు వినిపించారు. హైదరాబాద్ సహా పలు ప్రదేశాల్లో ఈ స్కామ్ కు సంబంధించిన సమావేశాలు జరిపినట్లు చెబుతోంది సీబీఐ. కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం ఇందులో విజయ్ నాయర్, మాగుంట శ్రీనివాసులు సహా అనేక మంది ముఖ్య నేతలు ఉన్నట్లు స్పష్టమవుతోందని చెబుతోంది సీబీఐ. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు సమీకరించినట్లు వాట్సాప్ చాట్ ధృవీకరిస్తోందని చెబుతున్నారు సీబీఐ తరపు న్యాయవాదులు. దీనికి సంబంధించిన సాక్ష్యాలను, ఆధారాలను కోర్టుకు అందజేశామన్నారు. అందుకే ఆమెను విచారించాలని ఢిల్లీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తిని కోరింది. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు కోర్టు అనుమతి లేకుండా అరెస్టు చేయడం కుదరదని కవిత తరపు న్యాయవాది తెలిపారు. కవిత విషయంలో సీబీఐ ఈ నిబంధన ఫాలో కాలేదని వాదించారు. దీనిపై స్పందించిన సీబీఐ తరపు న్యాయవాది ప్రాథమిక హక్కులకు ఎలాంటి విఘాతం కలిగించలేదన్నారు. ఎలాంటి నిబంధనలు తాము ఉల్లంఘించలేదని కోర్టుకు తెలిపారు. జైలు అధికారులకు ముందుగా సమాచారం ఇచ్చామన్నారు. కవిత భర్తకు కూడా అరెస్టు గురించి చెప్పామని న్యాయమూర్తికి చెప్పారు. మరోవైపు ఎలాంటి నోటీస్ లేకుండా కవితను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జ్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేశారు కవిత తరపు లాయర్స్. ఎమ్మెల్సీ కవిత కస్టడీ పిటిషన్ పైన మరి కాసేపట్లోనే రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెల్లడించబోతోంది. దాదాపు మధ్యాహ్నం 2 గంటలకు తీర్పు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రస్తుతం కవిత ప్రధాన సూత్రధారి అంటూ కూడా సీబీఐ తరపు లాయర్లు వారి వాదనలు వినిపించారు. హైదరాబాద్ సహా పలు ప్రదేశాల్లో ఈ స్కామ్ కు సంబంధించిన అన్ని సమావేశాలు జరిపినట్లు కూడా సీబీఐ ప్రధానంగా చెప్తోంది. కవిత ఆడిటర్ బుచ్చిబాబు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఇందులో విజయ్ నాయర్, అలానే మాగుంట శ్రీనివాసులు సహా అనేక మంది ముఖ్యులు ఉన్నట్టుగా కూడా స్పష్టమవుతోందని సీబీఐ చెబుతోంది. అయితే సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు సమీకరించినట్లు వాట్సాప్ చాట్ ధృవీకరిస్తోందని కూడా సీబీఐ తరపు న్యాయవాదులు చెబుతున్నారు. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో అరెస్ట్ అయిన కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే కవితను సిబిఐ క్వశ్చన్ చేయడాన్ని కవిత తరపు న్యాయవాదులు అబ్జెక్ట్ చేస్తున్నారు. కోర్టు ముఖ్యంగా కోర్టు అనుమతి లేకుండానే అరెస్ట్ చేశారు అన్న అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇటు కవితను సిబిఐ ప్రశ్నించే అంశంపై ఇప్పటికే కోర్టులో పిటిషన్ వేశాం. ఆ అంశం పెండింగ్ లో ఉన్న సమయంలోనే కవితను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు చెల్లదు, ఇది చట్టవిరుద్ధమైన అరెస్ట్ అంటూ కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి అలాగే నితీష్ రాధా వాదనలు వినిపించడం జరిగింది. అంతకు మునుపే ఇటు సిబిఐ తరపున న్యాయవాది కవిత కీలక సూత్రధారి, ఈ లిక్కర్ పాలసీ రూపకల్పన అలాగే ఢిల్లీ వ్యాపారంలో కవిత చాలా కీలక పాత్ర పోషించారు. 100 కోట్ల ముడుపుల్ని ఆమ్ ఆద్మీ పార్టీకి విజయ్ నాయర్ ద్వారా అందజేసి తమకు అనుకూలంగా పాలసీలో మార్పులు చేర్పులు చేశారు. ఈ 100 కోట్లను సమకూర్చడంలో కూడా కవితే కీలక సూత్రధారి అని చెప్పి కవిత తమ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. ఇటు సౌత్ గ్రూప్ నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవ అలాగే శరత్ చంద్రారెడ్డి నుంచి డబ్బులు ముఖ్యంగా హవాలా రూపంలోనూ అలాగే నేరుగా కూడా వీళ్ళ మధ్య ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఆర్థిక లావాదేవీలు జరిగాయి అన్న అంశాలకు సంబంధించి మా వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పి వాట్సాప్ చాట్స్ తో పాటుగా అనేక ఆధారాలని కోర్టు ముందు ఉంచడం జరిగింది. అయితే నిబంధనల ప్రకారమే కవితను అరెస్ట్ చేశాం, ఎక్కడా కూడా కవిత హక్కులకు భంగం కలిగే విధంగా సిబిఐ వ్యవహరించలేదు అని చెప్పి సిబిఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే ముందస్తుగా కవిత తరపు న్యాయవాదులు ఏదైతే అబ్జెక్షన్ రేజ్ చేశారో నిన్న కూడా కవితను అరెస్ట్ చేస్తున్నట్లుగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, ఎటువంటి నోటీస్ కూడా ఇవ్వలేదు. అలాగే అటువంటి ప్రొవిజన్ ఏదన్నా ఉందా, ముందస్తు నోటీస్ ఇవ్వడం కానీ కోర్టు నుంచి అనుమతి తీసుకునే ప్రొవిజన్ ఏదన్నా సిఆర్పిసిలో ఉందా అని చెప్పి కూడా కవిత తరపు న్యాయవాదిని జడ్జి కావేరి భవేజా ప్రశ్నించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎటువంటి అనుమతి అవసరం లేదన్న విషయాన్ని చెప్పినప్పటికీ పూర్తిగా ఏకపక్షంగా సిబిఐ వ్యవహరిస్తుంది, తమకు అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టానురీత్యా వ్యవహరిస్తుంది అన్న అంశాలని కోర్టు దృష్టికి కవిత తరపు న్యాయవాది తీసుకెళ్లడం జరిగింది. కవితను సిబిఐ కస్టడీలో ప్రశ్నించే అంశంపైనే తమకు నోటీసులు ఇవ్వలేదు కాబట్టి ఆ అంశంపైన తొలుత మధ్యాహ్నం 2 గంటలకి ఆర్డర్ ఇస్తామని చెప్పి ఇటు సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి భవేజా స్పష్టం చేశారు. సో కవితను సిబిఐ క్వశ్చన్ చేసే అంశం పైన కవిత తరపు న్యాయవాదులు వేసిన పిటిషన్ పైన 2 గంటలకి జడ్జి
జడ్జిమెంట్ రాబోతోంది. ఆ తర్వాత లంచ్ తర్వాత ఇటు కవితను సిబిఐ అరెస్ట్ చేయడాన్ని, సిబిఐ కస్టడీని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ని భోజన విరామం అనంతరం రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ జరగబోతోంది. కవితను 5 రోజుల కస్టడీకి సిబిఐ కోరుతోంది. ఈ లిక్కర్ పాలసీ కేసులో కవిత పాత్ర చాలా కీలకం. కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి. సో వాటన్నిటిపైన ఆమె గతంలో 2 సార్లు ప్రశ్నించాం. సో కేసు విచారణకు ఆమె సహకరించడం లేదు. ఇతర నిందితులు సిఆర్పిసి 160, 161, 164 కింద మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసరెడ్డి, అలాగే శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు ఇటువంటి నిందితుల స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా మేము రికార్డ్ చేసాం. వాటన్నింటిలో కూడా కవిత చాలా కీలక సూత్రధారి అని చెప్పి వాళ్ళంతా కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాళ్ళు అప్రూవర్లుగా కూడా మారారు అని చెప్పి సిబిఐ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం కవితను 5 రోజుల కస్టడీ కోవడం జరిగింది. సో కవిత కస్టడీ అంశం పైన మధ్యాహ్నం 2 గంటల తర్వాత మళ్ళీ వాదనలు కొనసాగబోతున్నాయి. అలాగే కవితను సిబిఐ ప్రశ్నించే అంశం పైన కవిత తరపున దాఖలు చేసిన పిటిషన్ పైన మధ్యాహ్నం 2 గంటలకి కోర్టు తీర్పు ఇవ్వబోతోంది. గోపి, అయితే మనం చూసినట్లయితే కవిత అరెస్ట్ అక్రమం అంటూ కూడా కవిత తరపు లాయర్స్ వాదిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి కోర్టు తీర్పును బేస్ చేసుకుని ఏదైతే ట్రయల్లో అంటే సిబిఐ ప్రశ్నించే అంశం ఉన్నటువంటి ఆ ట్రయల్ కోర్టు తీర్పుని బేస్ చేసుకొని ఇప్పుడు సిబిఐకి కస్టడీకి ఇచ్చే అవకాశం ఉందా? అలానే సిబిఐ కోరినట్లుగా 5 days కస్టడీకి అలౌ చేయొచ్చా? లేదా ఏమన్నా అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి ఆధారాలను బేస్ చేసుకొని ఒకవేళ కస్టడీ ఇచ్చినట్లయితే ఆ రకంగా తీర్పు వచ్చే అవకాశాలు ఉండొచ్చా? ఎస్, సిబిఐ 5 రోజుల కస్టడీకి అడుగుతుంది. సో కోర్టు రిమాండ్ రిపోర్ట్ను పరిశీలించిన తర్వాత ఎన్ని రోజుల కస్టడీకి అనుమతిస్తుంది అనేది మనం వేచి చూడాలి. ఇప్పటికే కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఈడీ కేసులో అరెస్ట్ అయ్యి జ్యుడిషియల్ కస్టడీలో తీహార్ జైల్లో ఉన్నారు. ఆమె జ్యుడిషియల్ కస్టడీని ఏప్రిల్ 23 వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సిబిఐ ఒకవేళ కస్టడీకి తీసుకున్నట్లయితే కనుక కస్టడీకి అనుమతిస్తే రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలని పరిగణలోకి తీసుకుని కవిత ఈ లిక్కర్ కేసులో కీలక సూత్రధారి, నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని కనుక కోర్టు ఒకవేళ కవితను సిబిఐ కస్టడీకి అనుమతిస్తే కనుక సిబిఐ కేంద్ర కార్యాలయంలో కవితను ప్రశ్నించడం జరుగుతుంది. సో ఆ మునుపు ప్రస్తుతం సిబిఐ క్వశ్చన్ చేయడాన్ని ఇటు కవిత తరపు న్యాయవాదులు సవాల్ చేస్తున్నారు కాబట్టి సో ఆ జడ్జిమెంట్ ఏ విధంగా రాబోతుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కవితను క్వశ్చన్ చేసే అంశం పట్ల ఇటు సిబిఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది. తమకు అప్లికేషన్ ముందస్తుగా ఇవ్వలేదు, సమాచారం ఇవ్వకుండానే కవితను అరెస్ట్ చేస్తున్నారన్న సమాచారం కవితకు ఏప్రిల్ ముఖ్యంగా మొన్న రాత్రి 10:30 గంటలకి కవితకు తెలియపరచడం జరిగింది. కవిత ఆ సమాచారాన్ని న్యాయ సలహా కోసం తన కుటుంబ సభ్యులకు కాల్ చేస్తా అని చెప్పి భర్త అనిల్ కుమార్కి ఫోన్ చేసి తెలియపరచడం జరిగింది. అంతేకాని అరెస్ట్ చేస్తున్నారు అన్న సమాచారం ఇవ్వలేదు. న్యాయ సలహా గురించి మాట్లాడాను అని చెప్పి కవిత కూడా నేరుగా తన వాదనని కోర్టులో వినిపించడం జరిగింది. అలాగే మధ్యలో ఒకసారి మంచినీళ్లు కూడా కవిత తీసుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ కేసు ఆర్గ్యుమెంట్స్ లో కవిత కూడా ఇటు సిబిఐ కస్టడీలో ఉన్న వారిని 3rd floor కి తరలించడం జరుగుతుంది. 512 కోర్టు రూమ్ నెంబర్ 512 5th floor లో రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగుతుంది. సో కోర్టు విచారణ అనంతరం కాసేపటి క్రితమే కవితను 5th floor నుంచి 3rd floor కి షిఫ్ట్ చేశారు. సో మధ్యలో మళ్ళీ ఇప్పుడు లంచ్ బ్రేక్ అనంతరం 2 గంటలకి వాదనలు జరుగుతున్న సందర్భంగా మళ్ళీ సిబిఐ కస్టడీ ఇటు పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిని 3rd floor నుంచి 5th floor కి షిఫ్ట్ చేసి మళ్ళీ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో చూడాలి మధ్యాహ్నం తర్వాత కవిత కేసులో సిబిఐ కేసులో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలని కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా, కవిత కీలక సూత్రధారి అన్న అంశాలకు సంబంధించి కోర్టుకి సిబిఐ వాట్సాప్ చాట్స్ తో పాటుగా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు, అలాగే ఎక్కడెక్కడి నుంచి కవిత డబ్బు సమకూర్చారు, ఏ విధంగా ఈ లిక్కర్ వ్యాపారంలో భాగస్వాములు అయ్యారు, ఢిల్లీలో హైదరాబాద్ లో జరిపిన సమావేశాలు, అలాగే విజయనాయర్ ద్వారా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపుల చేరవేత, అలాగే దానికి గాను లిక్కర్ పాలసీ తమకు అనుకూలంగా మార్చుకోవడం, అలాగే కవిత తరపున బినామీగా అరుణ్ పిళ్ళై ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో ఇండోస్పిరిట్స్ కంపెనీలో వాటాదారుడుగా ఉన్నారు. ఇటువంటి అనేక అంశాలని కోర్టుకైతే సబ్మిట్ చేశారు. ఇవి గతంలో అనేక ఛార్జ్ షీట్లలో కూడా ఇటు సిబిఐ ప్రస్తావించడం జరిగింది. సో ఇప్పుడు నేరుగా కవితనే అదుపులోకి తీసుకున్నారు కాబట్టి సో కవిత కేసులో ఇటు ఈ రిమాండ్ రిపోర్ట్ ని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారా, అలాగే కవిత అరెస్ట్ చెల్లదు అని చెప్పి కవిత తరపు న్యాయవాదులు వినిపిస్తున్న వాదనని పరిగణలోకి తీసుకుంటారా, లేక రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న అంశాలని పరిగణలోకి తీసుకుని కవితకు సిబిఐ కస్టడీకి అనుమతిస్తారా అనేది మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రారంభమయ్యే విచారణలో తెలియబోతోంది. రైట్ గోపి.